జటాధార. సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కొత్తగా ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మహేష్ బాబు గారి బ్రదర్ ఇన్ లా అయిన సుధీర్ బాబు గారు ఈ సినిమాలో మెయిన్ లీడ్ గా చేస్తున్నారు. అండ్ సోనాక్షి సిన్హా కూడా ఉన్నారు. అండ్ ఈ సినిమా మీద తెలుగులో పెద్దగా హైప్ అయితే ఏం లేదు, డ్యూ టు ల్యాక్ ఆఫ్ ప్రమోషన్స్ అనే అనుకుంటాను. అండ్ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, యూట్యూబ్ లో హిందీ హిందీ ట్రైలర్ కి ఆల్మోస్ట్ 2.2 crores వరకు వ్యూస్ వెళ్ళాయి. బట్ అదే తెలుగులో జస్ట్ 7 to 8 lakhs కూడా వ్యూస్ రాలేదు. హిందీలో ట్రైలర్ రివ్యూ చేసే వాళ్ళ వ్యూస్ కూడా, యూట్యూబర్స్ వ్యూస్ కూడా ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ 12 lakhs 15 lakhs దాకా వెళ్ళిన ఛానల్స్ కూడా ఉన్నాయి. బట్ మెయిన్ తెలుగు ఒరిజినల్ ట్రైలర్ కి 7 to 8 lakhs వచ్చాయి. అండ్ ఇప్పటిదాకా టికెట్ బుకింగ్స్ కూడా ఓపెన్ కాలేదు. అండ్ 7th of November రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. చూడబోతే పెద్దగా జనాలు ఎవరు కేర్ చేయనట్టు కనిపిస్తుంది. నేను ట్రైలర్ అయితే చూసాను, నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. గ్రాఫిక్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, బీజిఎం కానీ చాలా బాగుంది. సుధీర్ అయితే చింపి పడేసాడు అబ్బా. బాడీ అయితే చాలా బాగుంది. సోనాక్షి సిన్హా ఒక డెవిల్ క్యారెక్టర్ చేస్తుంది అని చెప్పారు. బట్ తన అవుట్లుక్ చూస్తే ఒక దుర్గామాత లాగా అయితే అనిపించింది. మరి స్టోరీ ఏం చేస్తారో అయితే తెలియదు. అండ్ డైరెక్టర్ వెంకట్ కళ్యాణ్ ప్రీవియస్ లో రైటర్, అండ్ ఇప్పుడు డెబ్యూ మూవీ అనుకుంటాను. ఇంటర్నెట్ లో కూడా సెర్చ్ చేశాను, పెద్దగా ఆయన గురించి ఏం డీటెయిల్స్ అయితే దొరకలేదు. కొన్ని సినిమాస్ కి రైటర్ అన్నట్టు చూపిస్తుంది. ఇది మేబీ ఈ జటాధార అనేది డెబ్యూ మూవీ కావచ్చు. అండ్ సుధీర్ బాబు గురించి చెప్పాలంటే ఈజ్ అ మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్ అండి. చాలా బాగుంటది ఆయన యాక్టింగ్. బి సినిమాలో మంచి క్యారెక్టర్ ఒకటి ఉంటుంది. ఒక పాత సినిమా ఒకటి ఉంది, నాకు పేరు సరిగా గుర్తు రావట్లేదు. జస్ట్ 1 day లోనే అయిపోతుంది సినిమా అంతా. ఆ సినిమా కానీ, SMS సినిమా తోటి అరంగేట్రం చేసిన ఈయన సరైన ఒక హిట్ లేక అండర్ రేటెడ్ గా మిగిలిపోయాడు. ఇలా చాలా మంది హీరోస్ ఉన్నారు. మేబీ ఈ జానరా చూస్తుంటే లైక్ విరూపాక్ష, కార్తికేయ 1, కార్తికేయ 2 ఈ టైప్ ఆఫ్ జానర్ లాగా అనిపించింది. బట్ చూడాలి సినిమా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో లేదో. నాకైతే సినిమా హిట్ అవ్వాలనే ఉంది. ఎందుకంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఆ బీజిఎం కానీ, సుధీర్ బాబు యాక్టింగ్ కానీ, సోనాక్షి సిన్హా ఉంది. సో వీళ్ళు మెయిన్ గా బాలీవుడ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నట్టు అయితే అనిపించింది. తెలుగు మీద అంతగా ప్రమోషన్స్ లేవు, ఫోకస్ కూడా లేనట్టే అనిపించింది. సో వెయిట్ చేయాలి. సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్లయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.